మన జోన్పై రైల్వే రివర్స్. విశాఖ రైల్వే జోన్ అన్నది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కు. 11 ఏళ్ళు గడిచిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన హక్కు కోసం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏమీ సాధించలేకపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం అంటూ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ దానికి కూడా గెజిట్ కానీ ఇతర వ్యవహారాలకి మోక్షం కానీ కలుగుతున్న దాఖలాలు లేవు. పైగా ఇప్పుడు రైల్వే జోన్ రివర్స్లో సాగబోతోంది. దీనన్నిటికీ కారణం ఒడిశా. కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న అశ్విన్ వైష్ణవ్ తన సొంత రాష్ట్రం ఒరిస్సా ప్రయోజనాల కోసం ఒడిశా కోసం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న కేంద్రంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు ఏమీ మాట్లాడకుండా వ్యవహారం సాగించేస్తున్నారు. ఇది రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. కథనం చూడండి. ముందు ఆపరేషన్లు, ఆ తర్వాత నిర్మాణాలు. జోన్ల విషయంలో రైల్వే శాఖ విధానం ఇదే. రాయగడ కొత్త డివిజన్లోనూ ఇదే ప్రక్రియ నడుస్తుంది. కానీ విశాఖలో మాత్రం భిన్న వైఖరి. ఎప్పుడైనా సరే జోన్ ఏర్పాటంటే మొదట జోన్ పరిధిలో ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. విశాఖ రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అనే దానికి కొంత కేటాయింపులు చేసి ఎక్కడెక్కడ ఏ లైన్లు వస్తాయనేది ఇప్పటికే నిర్దేశించారు. కాబట్టి ఆపరేషన్స్ మొదలెట్టాలి. మొదలెట్టిన తర్వాత ఆ జోన్ కోసం బిల్డింగులు నిర్మాణం జరగాలి. కానీ ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా రాయగఢలో డివిజన్ ఏర్పాటు చేశారు. ఆ డివిజన్ పరిధిలో ఆపరేషన్స్ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత నిర్మాణాలు మొదలెడుతున్నారు. కానీ విశాఖ రైల్వే జోన్ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం కొనసాగించేలాగా ఇప్పటికే మోదీ ప్రభుత్వం 11 ఏళ్లగా ఏపీకి అనేక రకాలుగా అన్యాయం చేస్తూ ఇప్పటికీ దాన్ని కొనసాగించే దిశలో సాగడం అన్నది అత్యంత విస్మయకరమైనటువంటి, విచారకరమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. మొత్తం అన్ని మోదీ రాష్ట్రానికి సహకరిస్తున్నారు, అనేక విషయాలుగా మేలు చేస్తున్నారు అని చెప్పుకుంటున్నటువంటి దశలో విభజన చట్టం ప్రకారం రావాల్సిన విశాఖ రైల్వే జోన్కి కొర్రీలు వేస్తున్నారు. ఒడిశా లాబియింగ్ పనేనని అధికారులు భావిస్తున్నారు. రైల్వే మంత్రి కూడా అక్కడి వారే. జోన్ శంకుస్థాపనకు కూడా అశ్విన్ వైష్ణవ్ దూరంగా ఉన్నారు. ఎంపీలు గట్టిగా అడగలేకపోవడమే ఈ సమస్యకి కారణం. విశాఖలో తెలుగుదేశం పార్టీ ఎంపీకి 5 లక్షల మెజార్టీతో గెలిపించారు జనం, విశాఖ వాసులు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖకు అన్యాయం జరిగింది, చంద్రబాబు వస్తే న్యాయం చేస్తారు అని భావించి. కానీ ఆ విశాఖ ఎంపీ, ఆ ఉత్తరాంధ్ర ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కూటమి పక్షాల ఎంపీలు మాట్లాడలేకపోవడంతో విశాఖ రైల్వే జోన్కి అన్యాయం జరుగుతోంది అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. మరి ఇప్పుడైనా చంద్రబాబు స్పందిస్తారా? ఢిల్లీలో అమిత్ షాను కలుస్తూ మరి విశాఖ రైల్వే జోన్కి మోక్షం కల్పిస్తారా? లేకుంటే మాటలు చెప్తూ ఏదో కథలు అల్లుతూ కహానీలు నడిపిస్తూ కాలయాపన సాగిస్తారా? 11 ఏళ్ళు గడిచిపోయిన ఒక రైల్వే జోన్ విషయంలో సాధించలేకపోతున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఎంతగా సిగ్గుపడాలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఎంతగా తల వంచుకోవాలో ఆలోచించండి.